ఎనకట కట్టిన ఏ గుడైనా చూడుండ్రి పెద్ద పెద్ద గోపురాలు సుట్టూరా అంతెత్తు పారిగోడలు రాతి తంబాలు ఆటి మీద చెత్తు కూడా రాలే ఏడ షిమ్టనేదే ఉండదబ్బా దేవుళ్ళ ఇగ్రాలు శిల్పాలు వాయిద్యాలు తీరొక్కటి అగుపడితే ముద్దుగా మళ్ళా అప్పుడు గీ టెక్నాలజీ లేదు గీ మిషన్లు లేవు గాని పనితనం అయితే సూపర్ ఉంటదుల్లా ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటారా ఇగో గిందుకు మేడారం పనులు రువ్వడి మీద అవుతున్నాయి. పగిడితరాజు గోవిందరాజుల గద్దెలు కట్టుడు ఒడిసింది. ఇక సమ్మక్క సారలమ్మలై కట్టాల్సి ఉంది. ఇంతింత పెద్ద రాతి స్తంభాలు నిలబెడతానికి పెద్ద పెద్ద క్రేన్లు తెప్పిచ్చిర్రు. మళ్ళీ రాయి ఏడికెళ్ళి తెచ్చిర్రంటే రాయలసీమ రాయచోటి గుట్టలకెళ్ళి ఈడ రాళ్ళు వలగొట్టి ఆళ్ళగడ్డల డిజైన్ అద్దిండ్రు. ఆగో పగిడితరాజుని ఎదుర్కొచ్చే ఘట్టంకి బండ మీద ఎట్లా చెక్కుతాండ్రో బొమ్మలు ఆదివాసీల కట్టు బొట్టు వాయిద్యాలు వెనుకటి పనిమోట్లు. ఆడికెళ్ళి బండ్లకి ఎక్కించి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారానికి తీసుకొస్తున్నారు అన్నట్టు. సిమ్టి లేకుంటే వెనకటి లెక్కన రాళ్లతోటే కడుతున్నారు. 10,000 మంది ఒక్కపారే 4 గద్దెలు దర్శనం చేసుకునేంత సౌలత్ ఉంటదటిగా. అడవి తల్లులు చల్లగా చెట్ల కింద ఉండేటట్టు చుట్టూరా చెట్లు పెడతారు. అవి కూడా అమ్మలు మెచ్చేటి. సమ్మక్క తల్లికి వచ్చే వారికి వాళ్ళ మారోడు వృక్షం, వాళ్ళ రాయి బండాని వంశం 5వ గొట్టు, వాళ్ళ పవిత్ర వృక్షం బండారి చెట్టు మారోడు చెట్టు. రెండోది సారలమ్మ తల్లి కాడికి వచ్చినాక ఇప్ప చెట్టు కస్సు చెట్టు. కస్సు చెట్టు అనేది కాలాన్ని చెప్తుంది. పగిడిద్దరాజు కాడికి వచ్చిన తర్వాత బూరుగ చెట్టు. ఇప్పుడు సమ్మక్క పగిడిద్దరాజు నాగులమ్మల పెళ్లి కూడా బూర్క చెట్టు కిందనే జరిగింది. రాయి వెదజల్లేటువంటి వేడిని చల్లార్చడం కోసమైనా ఈ దేవుళ్ళకు మా ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ఆయా దేవుళ్ళకు కొలిచేటువంటి వృక్షాలు ఏవైతే ఉన్నాయో వాటినే ఇక్కడ అన్ని కూడా ఆదివాసీల పద్ధతులు ఆచారాల మీదకి వెళ్ళి నడుస్తున్నాయి. ఏదున్నా అల్లతో మాట్లాడినాకనే పంచాలయ్యేది. 100 ఏళ్ళైనా గింత ఏం కాకుండా అన్ని సౌలతులు ఉండేటట్టు చేపిస్తున్నది గవర్నమెంట్. ఆరానికి 10 రోజులకో పారి పోయి మంత్రులు పనులు సగబెడుతున్నారు. మేడారం జాతరకి ఇంకో నెలన్నరే ఉన్నది మళ్ళా.